గ్రూప్ 2 మెయిన్స్ ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఏపీ హిస్టరీ 5 అంశాలను గట్టిగా నమ్ముకుంటే 70 మార్క్స్ పక్కా. అది ఎలా సాధ్యమో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పుడు ఈ చూడబోయే వీడియో ఏపీ హిస్టరీకి సంబంధించి అత్యున్నతమైనటువంటి ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇందులో చెప్పబడిన 5 అంశాల హెడ్డింగ్ కింద మీ సబ్జెక్టుని ఊరికే జస్ట్ ఆ రకంగా రివిజన్ చేసుకుంటూ వచ్చేయండి, పర్ఫెక్ట్గా అయిపోతారు. మరొక విశేషం ఏంటంటే, ఈ టైంలో నేను ఇలా చెప్తున్నానని పొరపాటు ఆలోచన చేయొద్దు దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్. కారణం ఏంటంటే, రకరకాల అవసరాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనం చెప్తున్నాం. ఒక్క నిమిషమే, నేను అంతకంటే ఎక్కువ వివరించరు. ఇది చూడండి. సో ఇక్కడ మీకు ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో ఇంకా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళు నాతో మాట్లాడి వారు దానికి సంబంధించినటువంటిది ఒక 1 డేనో 2 డేసో ప్రయత్నం చేసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 40 భాగాలు చేసింటారు. ఈ 40 భాగాలు చేసి ప్రతి చిన్న భాగానికి కొత్త క్వశ్చన్లు పెట్టింటారు. అంటే ఆ టాపిక్ అంతా కవర్ అయ్యే విధంగా చిన్న టాపిక్ అనమాట. అట్లా. సో ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కార్డర్లు 3 ఉన్నాయి కదండి. 3 కార్డర్లకి 20 క్వశ్చన్స్ వచ్చాయి. అట్లా అప్డేట్గా అదొకటి చూసుకోండి. నేను ఇంతకంటే చెప్పట్లేదు. మీకు అందరికీ తెలిసి ఈ మొత్తం 80 మూల గ్రంథాల నుంచి ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ దాన్నంతా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. సో వీటిని ఈ మొత్తం పుస్తకాల్లో ఉన్న సబ్జెక్ట్ని అందులోకి తీసుకొచ్చి మీరు ప్లాన్ చేసుకోండి. రైట్. ఇక మీరు ఇంకొక విశేషాన్ని ఏంటంటే, ఏదో ఈ వాట్సాప్ నెంబర్కి డెమో పెట్టుకోమనండి. ఈ శ్రీమైన థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ముందుకు రండి. ఇక్కడ ఇచ్చిన ఈ సూపర్ 4 గ్రాండ్ టెస్ట్ అనేది బహుశా మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. రోజుకు 1 కానీ 2 కానీ 19వ తారీఖు లోపు 17, 18, 19లో మీకు వీలున్న సార్లు రాసుకోండి. మొత్తం మనకు పేపర్ 1 2 టెస్టు, పేపర్ 2 2 టెస్టు, మొత్తం 4 కాబట్టి 600 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 600 క్వశ్చన్లు అన్నీ అప్డేట్గా ఉండేలా ఏర్పాట్లు చేసింటాను. కనీసం అవి చూసుకొని వెళ్ళిన సబ్జెక్ట్ని కాన్ఫిడెంట్గా రాస్తారని నేను తప్పనిసరిగా చెప్తున్నా. ఇది మరొక్కసారి చెప్తున్నా, అవసరమైన వాళ్ళందరూ వాడుకోండి. చాలా నామినల్ ఫీజుకి మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఓకేనా మిత్రులారా? ఇక శ్రీమైన థింక్ ట్యాంక్ విద్యార్థులు 19వ తారీఖు వరకు కూడా మీరు యాప్ తోటే చేయాలా. 20, 21 కూడా 22 ఒక్కరోజే మీరు ఆపాలా. అలా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అన్నింటినీ కూడా అప్డేట్ చేసి మీరు గమనించే 25, 26 బడ్జెట్తో సహా ఏం ఆందోళన లేకుండా చేయండి. అందరికంటే మీరు ముందంజలో ఉంటారు. ఓకేనా మిత్రులారా? తదుపరి వీడియోకి మీరు కొనసాగుతారు. మరొకసారి నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, ఆల్ ద వెరీ బెస్ట్. ఇందులో ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది చాలా టఫ్ కోర్ ఏరియా అంతా ఇక్కడే ఉంది. నిజానికి 75లో 45 మార్క్స్ ఈ 2 దీంట్లోనే వచ్చేస్తుంటాయి. 45 మార్క్స్ అంటే చాలా ఎక్కువ కదా. ఇందులో ఎట్లా గందరగోళము, గుర్తుకు లేకపోవడము, ఎక్కడెక్కడో మనకు తెలియని కొత్త అంశాలన్నీ క్వశ్చన్ పేపర్లో కనిపించడము, ఈ దరిద్రం అంతా ఈ 2 దాంట్లోనే కనపడుతుంది. దరిద్రం అంటే చమత్కారంగా అది ఆ ఏన్షియంట్ ఆధునిక ఆంధ్ర ఎంతో కొంత మనకు తెలిసి అనిపిస్తుంటది, తెలియకపోయినా. ఇక్కడ అట్లా కాదు. అందువల్ల ఫస్ట్ నేను దీన్ని ఈ 2 భాగాలను 5 అంశాల పద్ధతికి సబ్జెక్ట్ ఎక్కేచేస్తే ముందర సిలబస్ ను మనం వేగంగా అవగొట్టచ్చు. సో అది ఎలాగన్నది బోర్డు చూడండి మిత్రులారా, డిస్కస్ చేస్తూ వచ్చేద్దాం. రైట్ మిత్రులారా, 5 అంశాల పరిధిలో 1 శాసనాలు చూద్దాం. మీరు ఈ శాసనాలు ఎక్కడెక్కడ అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలంటే, దయచేసి అందరూ నాసిక్ శాసనం, నానాఘాటి శాసనం, ఏది బట్టిప్రోలు శాసనం, హిరహార గల్లీ శాసనం అవి వదిలిపెట్టండి. కొత్త శాసనాల కోసం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు రాణి రుద్రమదేవికి అనేటువంటి బిరుదు గురించి ఏ శాసనంలో ప్రస్తావించబడింది? ఎంత చక్కగా ఉంటుంది. ప్రళయ నాయక గురించి ప్రస్తావించబడిన శాసనం ఏంటి? లేదా లక్ష్మీశ్వర శాసనం ఎలాంటిది? మంతినా శాసనం ఏం చెప్పబడింది? ఈపూరు శాసనాలు ఎన్ని రకాలు, అందులో ఏం చెప్పబడ్డాయి అంటే, ఈ శాసనాలను మీరు శాతవాహన యుగము, ఇక్ష్వాకులో కొద్దిగా విష్ణుకుండిన యుగము,
శాలంకాయనులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర యుగము, ఓకే, రెడ్డి రాజులు, వీటి వరకు శాసనాలన్నీ ఒక చోటికి తెవ్వండి. బహుశా ఎక్కువ కాన్సన్ట్రేషన్ కొత్త శాసనాల పైన దృష్టి పెట్టండి. నేను చెప్పినట్టుగా అంటే శాసనాలన్నీ, ఈ శాసనాలు ఎలా రాయాలి? ఇందులో దాన శాసనాలు ఉంటాయి, సంస్కృత భాషాపరమైన తేడాల శాసనాలు ఉంటాయి, యుద్ధాల గురించి చెప్పిన శాసనాలు ఉంటాయి, రాజ్య పరిస్థితులు వివరించిన శాసనాలు ఉంటాయి. అవన్నీ ఇందులో రావాలి. మీరు ఓపిక నేను చెప్పినట్టు వినండి. చాలా తొందరగా సబ్జెక్ట్ అయిపోతుంది, చాలా హాయిగా కూడా మనకు వెళ్తారు. ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రాటజీ. శాసనాలలో ఫస్ట్ మీరు చూడాల్సింది మేము రాసిన చూసారు 25 పుస్తకాల నుంచి వచ్చినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇందులో నేను ప్రత్యేకించి రాశాం. చూడండి, బీదర్ కోట శాసనం, దీంట్లో రుద్రమ దేవిక రాయ గజకేసరి అని ప్రస్తావించబడినది ఆ వివరాలు. ఇలా మీరు ప్రత్యేకంగా మీరు రాసుకోవలసినటువంటి అవసరాన్ని ఇది మనకు చాలా ఉంది. త్రిపురాంతక శాసనం, దుర్గి శాసనం, ఇట్లా కొత్త శాసనాలు మీరు రావాలి. వేల్పూరు శాసనం సుమారుగా నాకు తెలిసి నేను చెప్తా చూడండి, శాతవాహనంలో ఒక 10 నుంచి 12 శాసనాలు, ఇక్ష్వాకులో ఒక 3-4 శాసనాలు, ఆ తర్వాత విష్ణుకుండిన యుగం ఒక 6 శాసనాలు, ఆ తర్వాత తూర్పు చాళుక్య యుగం ఒక 10 శాసనాలు, కాకతీయులు ఒక 10 శాసనాలు, రెడ్డి రాజులు ఒక 6 శాసనాలు, ఆ తర్వాత మధ్యలో ఇంకేం వదిలేసాం, విజయనగర యుగం అందులో కూడా కొన్ని ఒక 5-6 శాసనాలు. ఈ శాసనాలని మీరు ప్రత్యేకించి చదువుకుంటే ఒక అంశం పోతుంది. క్లియర్? ఒకటి శాసనాలు, అందులో ఏం రావాలా? కొత్త అంశాల దృష్టికి మీరు తీసుకురావాలి. రిమెంబర్, శాసనాలు అనేవి అన్ని చాప్టర్ల నుంచి ఒక చోటికి చదివేసేయండి, సబ్జెక్ట్ అయిపోతుంది. రెండోది ఏమి తీసుకురావాలి? శాసనాల తర్వాత మీరు ఫస్ట్ బాగా గమనించాల్సింది ఏంటంటే, చూడండి మిత్రులారా, వృత్తులు, తర్వాత మనకి భూమి శిస్తు, తర్వాత ట్యాక్స్ సిస్టమ్, పన్నులు, తర్వాత అధికారులు. ఈ 4 రెండో దాంట్లోనే కవర్ అయిపోవాలి. ఉదాహరణకు శాతవాహనుల కాలంలో మీకు వృత్తుల గురించి అన్ని చదువుతూ ఉంటారు. లాస్ట్ టైం వధిక అంటే ఏమిటి అని అడిగారు, మీకు తెలుసు వడ్రంగి. అట్లాగే ఈసారి మితిక అని అడిగేటువంటి అవకాశము ఉన్నది, వతికిన్లు అని అడిగేటువంటి అవకాశము ఉన్నది. సో ఇట్లా మనకు మణికర అని అడిగే అవకాశము ఉన్నది. చాలా వృత్తుల్లో చాలా కొత్త అంశాలన్నీ ఉన్నాయి, మీరు అవి చదవాలి. భూమి శిస్తు జనరల్ గా అందరికీ ఒక ఐడియా ఉంటుంది, 1/6. ఇది న్యాచురల్ ఫినామినా. కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి శిస్తుని తగ్గించారు, కొందరు సగం తీసుకున్నారు, కొందరు 30 వాటా తీసుకున్నారు. ఇవన్నింటి గురించి ఇందులో మీకు వచ్చేయాలా. అలాగే అధికారులు చదివినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులు మీరు గమనంలోకి తీసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద రీసెర్చ్ చేయకపోకండి. ట్యాక్స్ వసూలు చేసేవాడు, వాటిని ఖర్చు చేసేది ఏ రకంగా అనేటువంటి వాడు, అలాంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు. సో అదే రకంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కొంతమంది అధికారులు ఉంటారు. ఉదాహరణకు చెరువులు తవ్వించడం, దానికోసం ప్రత్యేక అధికారులు ఎవరు, వారు ఎట్లా నియమింపబడ్డారు, ఇది నీకు క్లారిటీ రావాలి. ఇది రెండో దాంట్లో రావాలి. ఇక మూడో పాయింట్ ఏంటన్నది ఒక్క సెకండ్ బోర్డు మీరు చూస్తారు. మిత్రులారా, మూడో అంశం చూడండి, చాలా అంశం. యుద్ధాలు, ఫలితాలు, సామంతులు. ఇది నీకు శాతవాహనం నుంచి చివరి వరకు వస్తే నీకు ఒక ఐడియా వస్తుంది. విరజా యుద్ధము, నిడదవోలు యుద్ధము, ఇట్లా కొత్త యుద్ధాలు, ముఖ్యంగా కాపయ నాయకులు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెలనాటి చోడులు, తూర్పు చాళుక్యులు, అలాగే పల్లవులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, ఆనందగోత్రులు ఒకవైపు అయితే కొన్ని యుద్ధాలలో
తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, అవునా, చోళులు, ఈ మైత్రి ఎట్లా ఉంది, ఇది నీకు ఖచ్చితంగా అంటే ఎవరికి సామంతులు, ఎవరెవరు యుద్ధం చేశారు, వాటి రిజల్ట్ ఏమైనది, ఇది ఖచ్చితంగా నీకు రావాలి. ఈ ఓరియంటేషన్ లో నీకు బిట్ వస్తుంది. లాస్ట్ కూడా గట్టిగా మీకు అడగడం జరిగినది మీరు గమనించే ఉంటారు. అందులో మీరు ఖచ్చితంగా రాసుకోవాలి, అలాగా తయారు చేసుకోవాలా. పుస్తకాలను అలా కాకుండా కొంత తయారు చేసుకోగలిగితే బాగా ఉంటుంది. సో ఇది యుద్ధాలు, ఫలితాలు, సామంతులు. ఒక సెకండ్ నేను మీకు ఆ యుద్ధం ఎట్లా రాసి ఇచ్చానో చూపిస్తాను. ఒక సెకండ్ మిత్రులారా, అది మీకు ఇలా రాసుకోవచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సోరమడి యుద్ధం, సోరమడి యుద్ధం, వర్లాలా యుద్ధం, వర్లాలా యుద్ధం, తక్కోలా యుద్ధం, ఇట్లా రావాలి వాటి ఫలితాలు. ఉదాహరణకి సోరమడి యుద్ధము నేనేమి రాశాను, ఈ యుద్ధము బాణులు వైదంబులు వర్సెస్ నోలంబుల మధ్య జరిగినది. బాణులు వైదంబులు ఒకవైపు, నోలంబులు మరోవైపు జరిగింది. సో ఈ యుద్ధంలో బాణులు వైదంబులు ఘన విజయం సాధించారు. సో ఈ బాణులు స్వతంత్రులయ్యారు. దాని యొక్క ఫలితం చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలకు దారి తీసింది. ఇది మీకు ప్రధానంగా చెప్పాల్సింది. రైట్. ఇక నాలుగవది ఏమిటి, చాలా ఇంపార్టెంట్. నాలుగో హెడ్డింగ్లోకి మనం ఎక్కడెక్కడ తీసుకొస్తామో చూడు మిత్రులారా. నాలుగో దాంట్లోకి ప్రాంతాలు, స్థావరాలు లేక క్షేత్రాలు, దానం చేసిన గ్రామాలు, ఇన్స్టిట్యూషన్స్ అంటే అది విద్యా కేంద్రాలు కావచ్చు, దాన్ని సారస్వత కేంద్రాలు అంటారు, మత కేంద్రాలు, అట్లాంటివి ఏమిటనేది నేను చెప్తాను. సో మీరు దయచేసి ఉపయోగించుకోండి. అవి మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు నేను చెప్పాను. 8074940030 ఇది మన వాట్సాప్ నంబర్. డెమో పీడిఎఫ్ 60 పేజీలు పంపుతారు మిత్రులారా. కనీసం అవన్నీ చూడండి, టెస్ట్ పంపించండి. సో వాట్సాప్ చేయండి. అలాగే డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. రైట్ మిత్రులారా, వెళ్ళమా సబ్జెక్ట్లకి. రైట్. సో రైట్, స్థావరాలు, క్షేత్రాలు, దానం చేసిన గ్రామాలు, ఇన్స్టిట్యూషన్స్ అంటే నా ఉద్దేశం ప్రాంతాలంటే ఏమేమి, ఫస్ట్ ఎక్కడెక్కడ చూడాలి ప్రాంతాలంటే, ఎక్కడైనా మనకు ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి స్థావరాలు కానీ ప్రాంతాలు కానీ, ఉదాహరణకు మనకి ఈ కొండ కుందాచార్యుడు మీకు తెలుసు కదా, జైన గురువు. ఆయన ఒక ప్రత్యేక శిక్షణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఆ ప్రాంతాలు ప్రముఖ జైన కేంద్రాల వాటి ఉదాహరణకు గోలి అనేటువంటి ప్రాంతం. ఇక్కడ మీరు బౌద్ధ మతం చదివినప్పుడు సిద్ధార్థుడికి ఒక గ్రామ పెద్ద కుమార్తె, ఆ పిల్ల వచ్చి పాయసాన్ని అందించి ఆయన యొక్క ఆకలిని తీర్చింది. సో ఆ యొక్క వృత్తాంతం అంతా ఏ జాతకథలో వివరించారో దాని యొక్క దృశ్యాలు ఏ బౌద్ధ చిత్రంలో మనకు కనపడతాయి. సో ఇట్లా ప్రత్యేకించి అట్లాంటి స్థావరాలు చాలా మనకు ఉన్నాయి. అవి మళ్ళీ చాలా వరకు దానం చేసిన గ్రామాలు, ఉదాహరణకు మీకు తెలుసు పాతూరు లేక పాంతూరు గ్రామాన్ని దానం చేయడం. ఎంతమంది బ్రాహ్మణులకి దానం చేశారు, అందులో ఆ బ్రాహ్మణుల కూటమి నాయకుడు ఎవరు, ఇట్లాంటివి మీకు చాలా ఇంపార్టెంట్ గా అడగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా గట్టిగా కేంద్రాలు ఇవే ఇన్స్టిట్యూషన్స్ అంటే సారస్వత కేంద్రాలు, మత కేంద్రాలు. వాటికి దానం చేసింటారు, వాళ్ళకి రాజపోషణ కల్పించింటారు, వాటికి అధ్యక్షులు ఉంటారు. ఉదాహరణకు మండ శర్మ ఏ యొక్క గట్టిగా స్థానానికి అధ్యక్షులు. అట్లాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గట్టిగా స్థానం ఏది, అట్లాగే ప్రముఖ బౌద్ధ కేంద్రాలు. ఇట్లా ఇవన్నీ ఇక్కడే మనం నేర్చుకోవడం వలన ఈ సబ్జెక్ట్ ని మీరు హెడ్డింగ్ పెట్టుకొని చిన్న రఫ్ పేపర్ తీసుకొని మీరు ఆ హెడ్డింగ్ పేరు రాసుకొని చదువుతురండి. నా మాట వినండి, మీరు చాలా తొందరగా విత్ ఇన్ 10 days సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తారండి. ఇప్పుడు 5వ సబ్జెక్టులకి ఏం వెళ్దామో మీరు ఒకసారి చూడండి. సో 5 లాస్ట్ పాయింట్ కిందకి దీన్ని తీసుకొద్దాం మిత్రులారా. 5వ దాంట్లో చూడండి, చాలా ఆసక్తికరం. సారస్వతం అంటే లిటరేచర్ పార్ట్ ఎక్కడెక్కడ వస్తుంది మనకు. శాతవాహనంలో లిటరేచర్ పార్ట్ వస్తుంది, కొత్తవి చదవాలా. ఇంకా మీరు ఆ పాతవే ఇది ఆ గుణాఢ్యుడు బృహత్ కథ, ఏంది ఇది కథా సరిసాగం, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు సిద్ధేశ్వర చరిత్ర కొత్త వాటికి వెళ్ళాలా, వలయ మాల అట్లా కొత్త వాటికి వెళ్ళాలా. సో ఇంద్ర నంది ఇట్లా కొత్త వాటికి వెళ్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ సారస్వతం
ముఖ్యంగా మీరు వెనకటి నుంచి మొదలు పెట్టండి. ఎక్కువ కాకతీయులు, రెడ్డి రాజులు, తూర్పు ఈ 3 చదివిన తర్వాత మీరు శాతవాహనులు ఇతర మళ్ళీ చదువుతారు. రెడ్డి రాజులు, కాకతీయులు, తూర్పు చాళుక్యులు ఫస్ట్ కంప్లీట్ చేయండి. విజయనగరము, శాతవాహనులవి మళ్ళీ కవర్ చేస్తారు. దాంట్లో కూడా లాజిక్ చదవచ్చు. ఇక నిర్మాణాలు అంటే ఆలయ నిర్మాణాలు కావచ్చు, ప్రఖ్యాత కట్టడాలు కావచ్చు, అవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ తూర్పు చాళుక్యుల కాలంలో, అటు తర్వాత కాకతీయుల కాలం, రెడ్డి రాజుల కాలం, ఈ ఫస్ట్ ఇవి చదివేయండి. ఇందులో చెరువులు కూడా మీకే వస్తాయి. ఈ చెరువులు చదివేటప్పుడు పోరు మామిల్లా శాసనం ఇది చదవడం మర్చిపోవద్దు. పోరు మామిల్లా శాసనం చెరువులు నిర్మించడానికి చెప్పిన డ్యాస్ సూత్రాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఇట్లాంటి కొత్తవన్నీ ఇక్కడే చదవాలా. ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రముఖ రాజులు. శాతవాహనులు అయితే గౌతమిపుత్ర శాతకర్ణి, కాకతీయులైతే గణపతి దేవుడు, రుద్రమదేవి, మొదటి ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుడు. అట్లాగే మనకు విష్ణుకుండ యుగం అయితే 2వ మాధవ వర్మ, 4వ మాధవ వర్మ. సో ఇట్లా రెడ్డి రాజులైతే పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, ఇట్లాంటి మీరు ప్రముఖ రాజుల్ని గురించి చదువుకోవాలి. ఓకే, సో మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ కి డెమో పీడిఎఫ్ టెస్ట్ చేసుకోండి. డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్. మీకు అంతా మంచి జరుగుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.